శ్రీనివాస్ మనతో ఉన్నారు. ఆయన అడిగి సార్ చెప్పండి ఏంటి ఈరోజు చూస్తుంటే మీ బలం రోజు రోజుకి పెరుగుతున్నట్టుగా ఉంది. గతంలో చూసుకుంటే ఇక్కడ బీఎస్పీకి కొన్ని కార్పొరేటర్ కూడా ఉన్నారు, అంటే రాజమండ్రిలో అంత బలంగా ఉంది. సో ఈ సీటు మీరు ఖచ్చితంగా మీ ఖాతాలో పడ్డట్టంటారా? 100కి 200% రాజమండ్రి అర్బన్ సీట్ జనసేన పార్టీ గెలుచుకుంటుంది. కారణం ఏంటంటే భావాస్వారిపోతున్న పార్టీలు ఏమైతే ఉన్నాయో సిపిఐ కానీ, సిపిఎం కానీ, బహుజన సమాజ్ పార్టీ కానీ, ఈ 3 పార్టీలు కూడా ఎంతో కొంత స్ట్రెంగ్తింగ్ అయ్యి గత 25-30 సంవత్సరాలుగా ప్రజల యొక్క సమస్యలపై పోరాటం చేస్తున్నటువంటి పార్టీలు. మేము గత 4-5 సంవత్సరాలుగా చూస్తూ ఉంటే రాష్ట్రంలో ఈ మూల నుంచి శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు ఎక్కడ ఏ సమస్య ఉన్నా ఒక కార్పొరేటర్ కూడా లేకుండా, ఒక కనీసం వార్డు మెంబర్ కూడా లేనటువంటి పార్టీ అయినప్పటికీ కూడా మా అధ్యక్షుల వారు గత సంవత్సర కాలంగా ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ఆ సమస్య మీదకి వెళ్ళడం కానీ, అతను ఫైట్ చేయడం కానీ, ఆయన ప్రజల యొక్క సమస్యలు ఏమైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి వాటి యొక్క దీని మీద అతను పోరాటం చేయడం కానీ, ఇది ప్రజల్లో మాకున్నటువంటి విశ్వసనీయత ఏదైతే ఉందో దాన్ని పెంచుకోవడం జరిగింది. ఇవాళ అన్ని వర్గాల ప్రజలు కూడా ఒక కొత్త తరం నాయకత్వాన్ని కానీ ఒక కొత్త తరం పరిపాలన కానీ కోరుకుంటూ ఉన్నారు. ఇవాళ 2 పార్టీలను చూస్తే కనుక 2 కుటుంబాల మధ్యన ఈ రాష్ట్రం నలిగిపోతూ ఉంది. ఒక కుటుంబం గత కొన్ని సంవత్సరాలుగా అవినీతి ఆరోపణలపై ప్రతి శుక్రవారం వస్తే కోర్టుకు వెళ్ళేటువంటి పార్టీకి అధ్యక్షులకు ఒకరు ఉన్నారు. ఇంకొక వ్యక్తి ఎవరైతే ఉన్నారో, నేను 35 సంవత్సరాలుగా బట్టి రాజకీయాల్లో నేను పండిపోయి ఉన్నాను, నా యొక్క సీనియారిటీ ఈ రాష్ట్రానికి అవసరమైనటువంటి చెప్తున్నటువంటి ఒక పార్టీ అధ్యక్షుల వారు అయితే హైదరాబాద్కి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నటువంటి, ఎందుకంటే ఓటుకు నోటు కేసు కానీ తెలంగాణ ఇష్యూలో అతను చేసినటువంటి ఏమైతే ఉన్నాయో ఇలాగ ఇద్దరికీ లొసుగులు ఉండి ప్రజలకి యొక్క ఏ అవసరాలు అయితే ఉన్నాయో ఆ అవసరాల మీద ఫైట్ చేసేటువంటి నిబద్ధత కానీ నిజాయితీ కానీ 2 పార్టీ అధ్యక్షులు లేనటువంటి ఈ రోజుల్లో, ఈ పరిస్థితుల్లో నీతి నిజాయితీలకి మారుపేరుగా ఉంటూ ఏకైక ఎజెండా ఏంటంటే ప్రజల సమస్య ఎక్కడైతే ఉందో అక్కడ జనసేన పార్టీ ఉండాలి, అక్కడ జనసేన పార్టీ కార్యకర్త వెళ్ళి ఆ సమస్యను పరిష్కరించాలనేటువంటి, అంటే ప్రజాస్వామ్యానికి 2 కుటుంబాలకి మధ్య జరుగుతున్న పోరాటం. జనసేనలో ప్రజాస్వామ్యం ఉంటుంది కాబట్టి మీరు చెప్పేది ఏంటంటే ప్రజాస్వామ్యానికి 2 కుటుంబాలకు మధ్య జరుగుతున్న పోరాటం గుర్తించాలంటే ఖచ్చితంగా 200%. ఇవాళ మా పార్టీ ఇవాళ ఇక్కడ టికెట్ కేటాయించిన అభ్యర్థిని గురించి చూసుకుంటే కనుక కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చి పోటీకి టికెట్ ఇచ్చి కొనుక్కొని పోటీ చేసేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఈ పార్టీలో కేవలం ప్రజలకి ఏదైతే అనుభవంతో పనిచేస్తూ ఉన్నారో ఒక స్థానిక సామాన్యమైన కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని గుర్తించి పార్టీ టికెట్ ఇచ్చి పార్టీ అభ్యర్థిగా అతను ప్రకటించడం అతని నిజాయితీ, అతనికి ప్రజల పట్ల ఉన్న నిబద్ధతకి నిదర్శనంగా మేము భావిస్తూ ఉన్నాం. ఇది మొత్తం చూసుకుంటే ప్రజాస్వామ్యానికి 2 కుటుంబాలకు మధ్య జరుగుతున్న పోరాటం, అలాగే కమ్యూనిస్టుల నుంచి పోరాటం తెలుసుకోవాలి అంటే వాళ్ళ దగ్గర ఏమీ లేకపోయినా కానీ ఆ సమస్యలపై పోరాటంలో వాళ్ళకి తిరుగులేని శక్తిగా ముందుకు సాగుతారు. ఈ నేపథ్యంలో అటు కమ్యూనిస్టులు కావచ్చు, ఇటు బీఎస్పీ కావచ్చు, మొత్తం జనసేనతో కలిసి ముందుకెళ్ళడంతో రాజమండ్రి అర్బన్ సీటు ఖచ్చితంగా జనసేనకి దక్కుతుందని చెప్పి వీళ్ళంతా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎవరైనా సాయికృష్ణతో రాజేష్, 99 టీవీ, రాజమండ్రి అర్బన్. Please subscribe New Waves.